ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు, ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం, తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానట్టుగా ఉన్నటువంటి పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన. సిరిమమ్ముం వ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచు కోపికలు చిప్పల్రాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు అస్మానల తేజు దుర్జనవధ ప్రారంభ కొండిమ్మకున్ అంటారు పోతన. బూది కప్పిన నిప్పులా ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది పూతన. లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని. తీరా లోపలికి వెళ్ళింది. ఎంత అందంగా ఉన్నాడు రాయి పిల్లాడనుకుంది. పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్తుంది. ఎంత అందంగా ఉన్నాడురా అనుకుంది. అనుకుని, ఒరే పిల్లాడా, నీకోసమేరా నేను ఇంత వేషం కట్టాను, ఒక్క గుక్కడు పాలు తాగరా, నీ అందం ఏమిటో తెలుస్తుందండి. ఎందుకని స్తన్యమునకు విషం పూసుకుని వచ్చింది. స్తన్యం సప్పరించాడో చచ్చిపోతాడు. అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద, ఆ అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని. అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలివ్వడానికి ప్రయత్నించింది. ఆయనకి తెలియదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేత కానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో, ఎందుకు ఎత్తుకుందో, ఎందుకు పాలిస్తోందో ఆయనకి తెలియదు. అది కృష్ణలీలంటే. అవి అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు. రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు, గురువుల దగ్గర నేర్చుకుంటాడు. కృష్ణుడు అలా కాదు, పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడు. అందుకే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా పాలధ్వంసరి గొంతు గంటిడి విసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుటమదించింతించి లోనవ్వుచున్ కాలంకేల కదల్పరాని కరణిన్ కన్మోర్చి గురిపెట్టుచున్ అన్నారు పోతన గారు. ఆ వచ్చినటువంటి పూతన విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు, తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు. కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకుని గుర్రు పెట్టి పిల్లలు, చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్రు గుర్రని చప్పుడు వస్తుంది. ఆ గుర్రు గుర్రని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళ తన కాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు. ఎందుకని అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టి ధాన్యాన్ని ఆ చిన్ని పూల పొట్లం లాంటి చేతితో పట్టుకుని గుటుక్కు గుటుక్కుమంటూ 2 గుక్కలు తాగాడు. అంతే. ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుల క్రియవాడవివు కావు. ఓరి నాయనో, ఎంతో మందిని చంపాను కానీ నువ్వేమిట్రోయ్ 2 గుటకలు లాగేటప్పటికీ నా ప్రాణాలన్నీ పోతున్నాయి, ఓదులు ఓదులు అంటోంది ఆవిడ. గుక్క గుక్కకు గుటుకు గుటుకుమనొచ్చు ఒక 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియులు గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడవివు కాదు. చన్ను విడువుము విడువుము చాలు నమ్మొచ్చు, చాలు వదిలేరా వదిలేరా అని ఆవిడంటుంది. పట్టి విడవరాదు నా చెయ్యి అని ఆయన వదిలిపెడతాడా? ఏమీ ఎరగని వాళ్ళ పూతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు. పాపం 13 కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి. ఆ గోపాల బాలురు గోపకాంతలు ఇంతమంది వెతికారు. నే పిల్లవాడు బెంగ పెట్టేసుకున్నాడో, ఎక్కడ భయపడిపోయాడో, ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలు ఆయన్ని పగపగబా తీసుకెళ్లి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్లి దాని వెనకాతల కూర్చోబెట్టి తోక దాని ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి, ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన 12 అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సును కేశవుడు రక్షించుగాక, హృదయమును గోవిందుడు రక్షించుగాక, మోకాళ్ళను అధోక్షజుడు రక్షించుగాక, ఆయన 12 నామాలతోటే ఆయనకి రక్ష పెట్టాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా, నిజంగా అమాయకంగా ఉన్న వాళ్ళలాగే ఆయన అమ్మతోటి అంతరక్ష పెట్టించుకున్నాడు.